ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోజుకో రకంగా రియాక్ట్ అవుతున్నారా? సంధ్య థియేటర్ తొక్కిసలాటంశంపై ఒకలా స్పందించిన సేనాని గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత జరిగిన ప్రమాదం గురించి మరోలా స్పందించారా? ఈ రెండు విషయాల్లో పవన్ స్పందించిన తీరు సరిగ్గానే ఉందా? ఈ అంశంపై వైసీపీ నేతలు ఏ విధమైన విమర్శలు చేస్తున్నారు? వారి విమర్శల్లో అర్థముందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పవన్ కళ్యాణ్ బాధితుల పక్షాన నిలవడం లేదా? జనసేనాని స్పష్టమైన ప్రకటనలు ఎందుకు చేయడం లేదు? గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత పవన్ సరిగ్గానే స్పందించారా? డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన 27 రోజుల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారని పుష్ప టీంను తప్పుబట్టారు. బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారికి భరోసా ఇవ్వాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై వెనుతిరిగి వెళ్తున్న ఇద్దరు యువకులు చనిపోయిన విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేయడం ద్వారా స్పందించారు. యువకులు ప్రమాదానికి గురి కావడానికి గత ప్రభుత్వమే కారణమని చెబుతూ సుదీర్ఘంగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. గత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ వైసీపీ నేతల ఆగ్రహానికి గురైంది. వైసీపీ హయాంలో రోడ్ల విషయంలో చూపిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుందని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కాకరేపింది. ఈ ట్వీట్ పై వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మానవత్వం మరచి నిందలా అంటూ రోజా ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అభిమానుల ఇద్దరి మరణానికి మీరు కారణం కాదా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఇద్దరు అభిమానులు చనిపోయిన ఘటనపై పవన్ స్పందన సరిగా లేదని రోజా కామెంట్ చేశారు. అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమని రోజా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మరో నేత అంబటి రాంబాబు కూడా డిప్యూటీ సీఎంను తప్పుపట్టారు. పుష్పకేమో నీతులు చెప్తారా, గేమ్ చేంజర్ కి పాటించరా అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.